ఈ కేసు అసలు ఇదంతా ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? వాళ్ళ బాబాయ్ గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఏమీ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరించడం, వార్తలు వచ్చేయించడం, స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇదంతా ఎవరు సృష్టించింది? ఇదంతా కూడా అప్పట్లో ఒక ముఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి తనకున్న పలుకుబడినంత ఉపయోగించి సిబిఐని ప్రభావితం చేయటమా, ప్రలోభితం చేయటమా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిలుగా చేర్చింది ఎవరనేది సమాజం అందరికీ తెలుసు. పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి రామ్ లఖన్ సింగ్ ఎవరు? రామ్ లఖన్ సింగ్ కి అప్పట్లో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి, లేదా ఆ ప్రముఖ వ్యక్తిని ఆడించేస్తున్నటువంటి ఇక్కడున్న ప్రముఖ వ్యక్తి అందరూ తెలిసి అందరికీ ఎవరెవరు అనేది. ఇవాళ వాళ్ళని తప్పుగా ఎరికించడమే కాకుండా ఈ తప్పుడు కేసుల నుంచి ఎప్పుడైతే ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది. నిజం ఎక్కడికి పోతుంది? రేపు ఈ తప్పుడు కేసుల నుంచి అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వీళ్ళు కానీ బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, రెండు విషం చిమ్మి ఎలాగూ వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ప్రజల్లో ఒక ప్రలోభాన్ని, అంటే ఒక అవగాహన, అంటే ఓహో ఈ సాక్షులందరూ కూడా చచ్చిపోవటం వల్ల ఈ కేసు పోయిందా అని అనుకోవాలనేటువంటి భ్రాంతి కలగజేసేట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రని, అలాగే న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేట్టుగా ఇంతింత వార్తలు రాయించటం, సంబంధం లేకపోయినా ఈ రాష్ట్రానికి తక్షణ అవసరం ఉన్నట్టుగా రంగన్న గారి హత్య గురించి కేబినెట్ మొత్తం చర్చించడం, హుటాహుటిన ఆగమేఘాల మీద డీజీపీ గారిని పిలిపించుకోవడం, ఇవన్నీ కూడా తన సహజ శైలిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇవాళ రంగన్న గారి మరణాన్ని కూడా రాష్ట్ర రాజకీయాలకి కేబినెట్ లో చర్చించి వాడుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ ఈనాడు పేపర్లో 6 సాక్షులు మరణించారు, వీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చచ్చిపోతున్నారని చెప్పినట్టుగా చిత్రీకరించారు. మొదటి సాక్షి అంట నారాయణ యాదవ్, ఈయన జగన్ గారి డ్రైవర్ అని చెప్పి రాశారు. వాస్తవమే, నారాయణ యాదవ్ గారు జగన్ గారి డ్రైవర్, ఆంతరంగికుడు. ఆయన 2018 సుమారు 2018వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వైజాగ్ కు చేరుకున్న సమయంలో ఆయన తలలో గడ్డలు ఏర్పడటం వల్ల ఆయన అకస్మాత్తుగా అపస్మార స్థితిలోకి వెళ్తే అక్కడి నుంచి ఆయనకి ఎన్ని ఆపరేషన్లు జరిగినాయి, ఎంత వైద్యం జరిగింది, ఆ వైద్యం చేయించింది ఎవరు, చివరికి ఆయన 2019లో ఆయన మరణించిన పరిస్థితి అయితే, రెండోది అసలు ఈ నారాయణ యాదవ్ గారు ఈ కేసులో సాక్షి కానే కాదు అనేది ఇవాళ కడపలో లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా కూడా, నారాయణ గారి కుటుంబ సభ్యులను అడిగినా లేదా పోలీస్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే, మీ సొంతంగా ఒక చిట్టా తయారు చేయకుండా పోలీస్ రికార్డ్స్ అంతా చూసుకుంటే శ్రీ నారాయణ యాదవ్ అయినా సాక్షి కానే కాదని చెప్పనేది చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. ఇవాళ ఇక రెండో ఆయన వాచ్మెన్ రంగయ్య గారి గురించి చివరిలో మాట్లాడుకుందాం, ఎందుకంటే అది లేటెస్ట్ గా మరణించారని చెప్తున్నాడు కదా. ఇకపోతే మూడవది కల్లూరి గంగాధర్ రెడ్డి గారు కీలక సాక్షి, మరణం జూన్ 9, 2022. కల్లూరి గంగాధర్ రెడ్డి గారు, వీరిని సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో 243వ సాక్షిగా చేర్చడం జరిగింది. 243వ సాక్షిగా ఈ గంగాధర్ రెడ్డి గారు యాడికిలో చనిపోయే నాటికి యాడికిలో నివాసం ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఆయన బాగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధించబడుతున్నాడు, షుగర్ వ్యాధిగ్రస్తుడు అని చెప్పనేది వారి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. ఈ గంగాధర్ రెడ్డి గారు కూడా ఆయన సాక్షి కింద ఈనాడులో రాశారు. ఈ దాంట్లో ఆయన సిబిఐ అడిషనల్ ఎస్పీ స్మిత్ బెదిరించాడు,
సాక్షిగా నమోదు చేసి అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారి మీద తప్పుడుగా సాక్ష్యం చెప్పని బెదిరించారని చెప్పని అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ గారికి కూడా ఈ గంగాధర్ రెడ్డి గారు రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ రామ్ సింగ్ గారి మీద, అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద. నన్ను ఇట్లా అవినాష్ రెడ్డి గారి మీద, శివశంకర్ రెడ్డి గారి మీద వీళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళ పాత్ర ఉందని చెప్పని బెదిరించినట్టు ఫిర్యాదు చేయడమే కాకుండా తాడిపత్రి కోర్టులో రామ్ సింగ్ మరియు నర్రెడ్డి సునీత గారి సమీప బంధువు జగదీష్ రెడ్డి గారు, బోనాల బాజిరెడ్డి గారి మీద కూడా ఒక ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారికి ఇస్తే బహుశా కేసు కట్టి ఉండడు. కేసు అంటే మరణించే ముందు ఆయన జీవించి ఉండగా, గంగాధర్ రెడ్డి గారు జీవించి ఉండగా నన్ను ఇట్లా బెదిరించాడు పలానా ఆయన అని చెప్పని పోలీస్ ఎస్పీ గారు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేసినట్టు లేరు. అందుకోసం ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయటం జరిగింది. ఆయన 9/6/2022 మరణించారు. మరణిస్తే వారి భార్య గారు నా భర్త చావు మీద విచారణ జరిపి ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, ఎవరిదన్నా ఏదైనా ఉందా, విషప్రయోగం ఉందా, ఏముందో విచారణ చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అవయవాలను కూడా పంపించడం జరిగింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, ఎవరి గంగాధర్ రెడ్డి గారి యొక్క మరణం పూర్వపరాల్లోకి వెళ్తే ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఆధారంగా కూడా ఆయనది సహజ మరణం అని చెప్పి నివేదికలు ఇచ్చారని చెప్పినది కూడా రికార్డులు చెప్తున్నాయి. ఇక దీంట్లో 4వది కట్టిగే శ్రీనివాసరెడ్డి గారు 57 సంవత్సరాల వయసు, అనుమానితుడు. ఆయన చనిపోవడం కూడా ఒకసారి చూడండి అని చెప్తారు. అంటే ఈ దీనికే అంటగడు. శ్రీనివాసరెడ్డి గారు ఆయన 2019 సెప్టెంబర్ 2వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య చేసుకుంటూ ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాసి మరణించారు. ఆ సూసైడ్ నోట్లో కూడా పోలీసుల వేధింపు కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని ఆయన సూసైడ్ నోట్ రాసుకు మరణిస్తే అప్పుడున్నటువంటి కడప ఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి విచారణ చేసి అది ఆత్మహత్య అని చెప్పని, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు, ఆత్మహత్య అని చెప్పని ఆ అధికారి రిపోర్ట్ మీద కేసు క్లోజ్ చేశారని చెప్పనేది రికార్డు చెప్తుంది. అలాగే వైఎస్ అభిషేక్ రెడ్డి గారు 5వ పేరు ఈనాడులో రాసినటువంటి దాని ప్రకారం వయసు 36 ఏళ్లు, సాక్షి అంటే కేసులో ఆయన సాక్షి, విట్నెస్, ఆయన మరణించాడని చెప్తారు. దాంట్లో కూడా అనుమానం అంటారు. ఇంతకన్నా కిరాతకం ఇంకేముంది? ఆయన అనారోగ్యంతో మరణిస్తే ఆయనకి బంధువులు చెప్పినటువంటి విషయాల మేరకు ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి డిజార్డర్ ఉంది. దానివల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బంధువో సునీతం గారికి కూడా అంతే బంధువు, ఇద్దరికీ సమీప బంధువే. ఈయన సాక్షిగా ఎలా వచ్చారంటే సిబిఐ అధికారులు పిలిచి ఈయన చెప్పింది ఒకటైతే వాళ్ళు రాసుకున్న 161 స్టేట్మెంట్ వేరు. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అప్పట్లో అభిషేక్ రెడ్డి గారు ఇలా వాంగ్మూలం ఇచ్చాడు అని చెప్పని పేపర్లో వచ్చేయంగానే ఆ పేపర్ చదివినటువంటి ఆయన అప్పట్లో పులివెందుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు, ఇది నేను అలా చెప్పలేదు, నా అనుమతికి భిన్నంగా, నేను చెప్పిన దానికి భిన్నంగా వాళ్ళు 161 రాసుకున్నారని చెప్పని, ఈనాడులో జ్యోతిలో నేను చదివానని చెప్పని, ఇట్లా రాశారని చెప్పనేది
ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అభిషేక్ రెడ్డి గారు చెప్పినటువంటి అంటే సాక్ష్యంలో కానీ లేదా ఆయన చెప్పకుండానే ఆయన చెప్పినట్టుగా సిబిఐ పోలీసులు 161 కింద రాసుకున్న దాంట్లో కానీ ఎక్కడా కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ లేదు. అలాగే ఇక ఆరో పేరు ఈ గంగిరెడ్డి గారు. గంగిరెడ్డి గారు అంటే భారతి గారు తండ్రి గారు. ఆయన ఎక్కడా కూడా సాక్షి కాదు. ఆయన ఎలా మరణించారో మొత్తం అందరికీ, పత్రికలకి, టీవీలకి అందరికీ తెలుసు. ఆయనకి కోవిడ్ సోకటం వల్ల, పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల లంగ్స్ ఇంపాక్ట్ అయి ఎన్నాళ్ళు హాస్పిటల్లో, దీర్ఘకాలం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన మృత్యుతో ఎన్నాళ్లు పోరాడారు. ఆయన వయోభారంతో పాటుగా ఆయన ఎన్నాళ్లు మృత్యుతో పోరాడనేది ఈ సమాజానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. తెలిస్తే ఆయన మరణం మీద కూడా సందేహం. ఓకే, ఇక వాచ్మెన్ రంగన్ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వాచ్మెన్ ఉద్యోగంగా చేస్తున్నారు మరణించే నాటికి. ఆయన్ని సిబిఐ వారు 61వ సాక్షిగా నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే వారి రంగన్న గారిని మొదటిసారి పోస్ట్ మార్టం చేసే ముందు మరణించగానే రంగన్న గారి శ్రీమతి ఆవిడ ఒక కంప్లైంట్ పోలీసులు వారికి ఇచ్చినట్టుగాను, దాన్ని ఆధారం చేసుకుని 174వ సెక్షన్ ప్రకారం, అంతే కదా సార్, 100 అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి పోలీసు వారు, కడప పోలీసు వారు విచారణ అనంతరం పోస్ట్ మార్టం చేసి వారి యొక్క పార్థివ దేహాన్ని ఖననం చేయడం జరిగింది కుటుంబ సభ్యులందరూ. ఇది ఈయన్ని సాక్షిగా పెట్టిన దగ్గర అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు మా ప్రభుత్వం ఉండగానే సిబిఐ వారు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉత్తరం రాశారు. అయ్యా, ఈ సాక్షికి పోలీస్ భద్రత కల్పించండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 అంటే 24 గంటలు ఇద్దరు అంగరక్షకులు ఉండేట్టుగా 2+2 నలుగురిని తుపాకీలతో ఉన్నటువంటి 4 గన్మెన్ని ఆయనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఆయనకు ఉండేట్టుగా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రాణాలకి అంత ప్రమాదం లేదు, 2+2 నలుగురు గన్మెన్లు అక్కర్లేదు, 1+1 చాలు, 1+1 చాలు, 1+1 చాలు అని చెప్పనేది ఆయన భద్రతని కుదించిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్ననాళ్లు ఇద్దరు అంగరక్షకులు, సాయుధులైన ఇద్దరు అంగరక్షకుల మధ్య బతికినటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైతే ఆయన మరణాన్ని అనుమానంగా చూడాలి, ఏదో జరుగుతుంది అని చెప్పినటువంటి ఆయన ప్రభుత్వంలో 24 గంటలు ఒక గన్మెన్ ఉన్నాడు ఆయనకి. మరి 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి గన్మెన్ ఉండగా ఆయన మరణం ఎలా ప్రభుత్వానికి సందేహం వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఎస్పీ గారికి ఎలా సందేహం వచ్చిందో అర్థం కావట్లా. ఆల్రెడీ ఒకసారి విచారణ చేసి, మరి ఎస్పీ గారి నాయకత్వంలోనే కదా జిల్లా పోలీస్ అంతా నడిచేది, కడప జిల్లా మొత్తం నడిచేది ఆయన నాయకత్వంలోనే కదా, ఆయన పర్యవేక్షణలోనే కదా. ఆయన పర్యవేక్షణలో ఆయన చేతి కింద ఉన్నటువంటి, ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు రంగన్న గారి మరణాన్ని విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి ఆ పార్థివ దేహాన్ని, మృతదేహాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత మళ్లీ ఇవాళ హుటాహుటిన ఇక్కడ విజయవాడలో డీజీపీ గారు ఆగమేఘాల మీద కేబినెట్ అంతా పిలిచి డీజీపీ గారిని గట్టిగా మాట్లాడి
ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గబగబా మరి ఎవరికి సందేహం వచ్చిందా ఏంటో తెలియదు, మళ్ళీ ఆ ఖననం చేసినటువంటి ఆ పూడ్చిపెట్టినటువంటి పార్థివ దేహాన్ని, మృతదేహాన్ని మళ్ళీ వెలికి తీసి ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. చేసుకోండి, తప్పేం కాదు. అంటే నివేదికలు రాకముందే, సాంకేతిక పరమైనటువంటి నివేదికలు రాకముందే తప్పుడు వార్తలు, విషం చిమ్మేటువంటి వార్తలు వచ్చేయటం, జగన్ గారికి ఆపాదించేట్టు చేయటం. పరిటాల రవి గారి మృతి కూడా ఇలాగే జరిగింది. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యావు కదా, పరిటాల రవి గారి శ్రీమతి గారు మంత్రి కూడా అయింది కదా మీ మంత్రి మండలిలో, మరి ఎందుకు విచారణ చేయలేదు? పరిటాల రవి గారి చంపేసినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ రకరకాల కారణాలతో చచ్చిపోయారని చెప్పని ఇవాళ నోటితో మాట్లాడే బదులు అది నోరా ఏమనాలి? 14 నుంచి 19 దాకా మీరేం చేశారు? చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఊతపదంతో మాట్లాడేవారు కదా, ఏదో ఏదో చేయమని. మీరేం చేయలే? ఎందుకు చేయలే ఆ పని? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 14 to 19 పరిటాల రవి గారి భార్య శ్రీమతి గారు కూడా నీ మంత్రి మండలిలో ఒక సభ్యురాలు, మీరు ముఖ్యమంత్రి. మరి పరిటాల రవి గారి ఇవాళ ఈ సొల్లు పురాణం ఈనాడులో రాయించుకునే బదులు మీరు ఎందుకు విచారణ చేయలేదు ఆ మరణాల మీద? అంటే మీకు చిత్తశుద్ధి ఉండదు, కేవలం ప్రత్యర్థుల్ని వాళ్ళ యొక్క యశస్సుని ఖననం చేయటం, వారి మీద విషం చెమ్మటం, వారి కీర్తి మీద బురద చెమ్మటం తప్పితే వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు దేని మీద చిత్తశుద్ధి ఉండదు.